ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో, ఏమి ధరించుకుందుమో అని చింతింపకుడి. అన్యజనులు వీటన్నిటి విషయమై విచారింతురు. ఇవన్నీ మీకు కావాలనని మీ పరలోక తండ్రికి తెలియను. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదలు వెతుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. రేపటిని గురించి చింతింపకుడి. మనం ఈ లోక అవసరతల కొరకు చింతపడవద్దు అని మనం చూస్తున్నాం. చింతపడకూడదు. ఏమి తిందుమో అంటే ఆహారం కోసం, ఏమి త్రాగుదుమో అంటే నీటి కోసం, ఏమి ధరించుకుందుము అంటే దుస్తుల కోసం, ఎక్కడ ఉందుము అని నివాసము కోసం మనిషి భయపడకూడదు, చింతింపకూడదు. చింత అంటే వర్రి. నాకు దొరకవేమో, నాకు లభించవేమో, నేనేమైనా అయిపోతానేమో, ఈ ఆహారం దొరకక, నీరు దొరకక, నీడ దొరకక నేను నా కుటుంబం ఏమైనా అయిపోతామేమోనని ఆందోళన, చింత దేవుని పిల్లలైన క్రైస్తవులకు ఉండకూడదు అని. ఎందుకు ఉండకూడదు అంటే పరలోకపు తండ్రికి మన అవసరతలన్నీ తెలియను, అలాగే ఆయన మనకి అనుగ్రహించును. కాకిని కాకి పిల్లని పోషించే దేవుడు, అడవి మొక్కలకు కూడా చక్కటి పూలతో అలంకరించే దేవుడు, ఆనాడు ఇశ్రాయేలీయులను కానాను యాత్రలో ఏ కొదువ లేకుండా నడిపించిన దేవుడు ఈరోజు క్రైస్తవులైన మనకు కూడా మన అనుదిన అవసరతల్ని మనకి అనుగ్రహిస్తాడు అని మనం నమ్మి ధైర్యంగాను ఉండాలి. మనకి ఆ ధైర్యం ఉన్నప్పుడు ఆందోళన అవసరం లేదు కదా, చింతపడ అవసరం లేదు కదా, వాటి గురించి మనం ఏడవలసిన అవసరమో లేదనమాట. కాబట్టి ఎవరైతే క్రైస్తవులుగా ఉన్నారో వారు దేవుణ్ణి తండ్రిగా నమ్మాలి. ఆయన తండ్రి అయి ఉన్నాడని, ఆయన మన ప్రతి అవసరతల్ని ఎరుగున్నాడని, మనకి ఆయన చిత్త ప్రకారముగా సమయానుకూలాన్ని బట్టి వాటన్నిటినీ మనకు అనుగ్రహిస్తాడని మనం తెలుసుకొని మనం నమ్మి ధైర్యంగా ఉండాలి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 5వ వచనం, 6వ వచనం చదవండి. 6వ వచనం, దేనిని గూర్చి చింతింపకుడు గాని ప్రతి విషయంలో రైట్. మనం దేని గురించి చింతపడకూడదట, దేని గురించి కూడా చింత, ఆందోళన, భయము అనేది క్రైస్తవుడు పడకూడదట. అది భౌతిక అవసరతలు కావచ్చు, ఈ లోక అవసరతలు కావచ్చు, అలాగే ఆత్మీయ అవసరతల కోసం కావచ్చు. సో మనకు అవసరమైన వాటి గురించి మనకు లభించవేమో, మనకు దొరకవేమో, మనం అన్యాయమైపోతామేమో, మనం నాశనమైపోతామేమో, మనం వీధిని పడిపోతామేమో అనేటువంటి భయం అనేది, చింత అనేది దేవుని పిల్లలకు ఉండకూడదట. వారు ఏం చేయాలంటే వాళ్ళ ప్రతి అవసరతని
ప్రార్థనాపూర్వకంగా దేవునికి తెలియచేయాలట. అప్పుడు దేవుడు చూసుకుంటాడట అవన్నీ. అప్పుడు దేవుడు మన అవసరతలన్నీ ఎరిగిన దేవుడు మనం ప్రార్థన చేసినప్పుడు ఆలకించి వాటిని మనకి అనుగ్రహిస్తాడట. అది వెంటనే జరగకపోవచ్చు. ఓం బ్రీం పుష్యం అని మీరు ప్రేయర్ చేయగానే వెంటనే మీరు అడిగినవి అక్కడ ప్రత్యక్షం కాకపోవచ్చు. ఒక రోజులో రావచ్చు, రెండో రోజున జరగవచ్చు, లేదా ఒక వారంలో జరగవచ్చు, ఒక నెలలో అందవచ్చు. మొత్తానికి మీరు అడిగిన అవసరతలు ఏవైతే ఉన్నాయో వాటిని తగిన సమయంలో మీకు అందించే బాధ్యత ఆయనది. ఇప్పుడు అది మనం నమ్మేమనుకోండి, అప్పుడు మన హృదయంలో చింత ఉంటుందా, ఆందోళన ఉంటుందా, సమాధానం ఉంటుందా? సమాధానం అనేది ఉంటుంది. 7వ వచనం అదే చెప్తుంది. అప్పుడు సమస్త జ్ఞానములకు మించిన దేవుని సమాధానం యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలియుండును. అప్పటి వరకు నా భవిష్యత్తు ఏంటి, నా పిల్లల భవిష్యత్తు ఏంటి, నా భవిష్యత్తు ఏంటి, ఉద్యోగం పోయింది, లేకపోతే పనులు దొరకట్లేదు, ఏట్లో చూస్తే చేపలు పడటం లేదు, లేకపోతే జాబు పోయింది, లేకపోతే జాబ్ ఉన్నా జీతం సరిపోవట్లేదు, మరి నా కుటుంబ పరిస్థితి ఏంటి, నా జీవితం ఏంటి, చూస్తే అప్పులున్నాయి ఏంటి అనేటువంటి ఆలోచన ప్రతి మానవుడికి మధ్యతరగతిలో ఉన్న ప్రతి ఒక్కడికి ఉంటాయి. పేదవాళ్ళకి ఉంటాయి, మధ్యతరగతి వాళ్ళకి ఉంటాయి. ఈరోజు మన చర్చి బిల్డింగ్లో ఉన్న వాళ్ళందరం కూడా మధ్యతరగతిలో ఉన్నవారు, పేదవారమే. అధిక ధనవంతులు ఎవరు ఇక్కడ లేరు. కాబట్టి ఈ ఆలోచనతో బాధపడుతున్న వాళ్ళు లేరు అంటే నేను నమ్మను. మీరు అబద్ధం చెప్తున్నారని అర్థం. కాబట్టి మీరే కాదు, ఫోన్ ముందుండి మాట్లాడుతున్న నాకు ఆలోచనలు ఉన్నాయి. మరి నేను జాబ్ మానేశాను, మరి నా కుటుంబాన్ని నేను పోషించుకోవాలనే ఆలోచన నాకు ఉంటుంది. నా సంగతి ఏంటి అనేటువంటి ఆలోచనలు నాకు వస్తాయి. అయితే అలాంటి ఆలోచనలు, అలాంటి చింత, అలాంటి ఆందోళన మన హృదయంలోకి వచ్చినప్పుడు మనం వెంటనే ఆ విషయాన్ని ఎవరు చెప్పాలి? దేవునికి తెలియచేయాలి. దేవునికి తెలియచేసి ఆ తర్వాత నమ్మాలి. నేను అడిగింది దేవుడు నాకు ఇస్తాడు అని నమ్మాలి. అలా నమ్మినప్పుడు మన హృదయంలోనూ తలంపులలోనూ గిరగిరా తిరుగుతున్న ఆ చింత, ఆ ఆందోళన, ఆ భయం బయటికి వెళ్ళిపోతుంది. అప్పుడు సమాధానము, శాంతి మన హృదయంలోనికి వస్తుంది. అప్పుడు మనం మనశ్శాంతిగా ఉంటాం. అప్పటి వరకు మన ఆలోచనలు ఎలా ఉంటాయి? అప్పటి వరకు మన తలంపులు ఎలా ఉంటాయి? ఆందోళనతోనూ, చింతతోనూ, భయంతోనూ, రకరకాల ఆలోచనలు, ఏమైపోతామో అని. ఎప్పుడైతే మనం ప్రార్థన చేసి నమ్మామో వెంటనే దేవుని సమాధానం మనలోనికి వచ్చి వాటన్నిటిని కూడా పటాపంచలు చేస్తుంది. చూడండి, మస్కిటో పెట్టగానే మస్కిటో పెట్టకముందు రూమ్లో దోమలు నాట్యం చేస్తూ ఉంటాయి. ఎలాగ అట్లు కొడదామనుకుంటాం, మనం కొట్టే లోపల అది వెళ్ళిపోతూ ఉంటుంది. అక్కడ కనపడుతుంది, సరే అని చెప్పి మళ్ళీ కొడతాం, అది లోపల ఇక్కడికి వచ్చేది. మళ్ళీ ఇక్కడికి వెళ్ళి ఇలా కొడతాం, ఈ లోపల అది ఇక్కడికి వచ్చేది. మనకు దొరికిద్దా? దొరకదు. బ్యాట్లు ఇచ్చుకుని చేయించుకుని ఇలా కొడతా ఉంటాం, ఏమవుతుంది? అవి మనకు దొరకదు. అలా అని 1, 2 ఎన్ని కొడతాం? రూమ్లో బోల్డ్ ఉన్నాయి, అవన్నీ నాట్యం చేస్తుంటాయి. చేయి దగ్గర చూసే లోపల కాలు కూడా కుచ్చుకుట్టేస్తూ ఉంటాయి. ఇలాగా దోమలు ఎలా పడితే అలా నాట్యం ఆడుతూ ఉంటాయి రూమ్లో. ఆ సమయంలో ఆల్అవుట్ తీసుకొచ్చి దాన్ని స్పీడ్లో పెట్టి, ఫుల్లో పెట్టి ఆన్ చేసి ఒక అరగంట పెట్టామనుకోండి, ఏమవుతాయి దోమలన్నీ చచ్చిపోతాయి. రూమ్లోంచి అన్న బయటకైనా పోతాయి, లేదన్నా చచ్చినా పోతాయి. ఇక నాట్యం ఆడతాయి, అవి తిరుగుతాయా, మన మీద దాడి చేస్తాయా? దాడి చేయవు. అలాగే మనం ప్రార్థన చేయనప్పుడు, ప్రార్థన చేసి దేవుడు ఇస్తాడని మనం నమ్మినప్పుడు అప్పటి వరకు మన తలంపుల్లో ఈ చింత, ఆందోళన అనేది నాట్యం చేస్తూ ఉంటుంది. మనం ఎంత వద్దనుకున్నా సరే అవి గుర్తొస్తూ ఉంటాయి.
భవిష్యత్తు ఏంటి, భవిష్యత్తు ఏంటి, రేపేంటి, ఎల్లుండేంటి, ఆ తర్వాత ఏంటి, ఇలాంటి ఎన్నో ఆలోచనలు మనల్ని పిచ్చెక్కిస్తూ ఉంటాయి. నిద్ర పట్టనేవో, ఓ పాలన కూర్చోనేవో, ఓ పాలన బైబిల్ చదువుకోనేవో, ఓ పాలన ప్రార్థన చేసుకోనేవో. అసలు చర్చి బిల్డింగ్లో ఈరోజు ఆరాధనలో కూడా మిమ్మల్ని కూర్చోనివ్వో, కూర్చున్నా సరే పాడనివ్వో. పాడుతూ ఉన్నా నోరు పాడుతుంటుంది కానీ మనసు మాత్రం దాని మీద ఉండదు. సియోన్ రాజు గారు, నేను అడుగుతున్నాను, సియోన్ రాజు గారు ప్రార్థన చేశారు. ఎంతమంది అవును ప్రభు, అవును ప్రభు అంటూ మనసులో అనుకున్నారు చెప్పండి? చెప్పండి. ఎంతమంది ఆయన ప్రార్థిస్తున్నప్పుడు ఆయనతో పాటు స్తుతి కలిపి, ఆయనతో ఏకీభవించి స్తుతి కలిపింది ఎవరు చెప్పండి? ఎంతమంది ఉంటాం ఇందులో? ఆరాధన గీతం పాడారు వాళ్ళు, ఎంతమంది మనసు పెట్టి పాడారు? ఇప్పుడు నేను వాక్యం చెప్తున్నాను, ఎంతమంది మనసు పెట్టి వింటున్నారు? కారణం ఏంటో తెలుసా? చింత. చింత, ఆందోళన, భయము అనేది మనిషిని తిన్నంగా కూర్చోనివ్వదు, ఆలోచించనివ్వదు, ప్రార్థన చేయనివ్వదు, పాట పాడనివ్వదు, ప్రార్థన చేయనివ్వదు, వాక్యం వినవదు. పైగా మన ఆరోగ్యాన్ని పాడు చేస్తుంది. గ్యాస్ట్రిక్ ప్రాబ్లం, నిద్రలేమి, దానివల్ల వచ్చే తలపోటు, దానివల్ల వచ్చే నీరసం, రక్తహీనత, ఎముకల బలహీనత, నరాల బలహీనత, ఆ తర్వాత దాని నుండి వచ్చే తర్వాత పరిణామాలు. ఇలా మనిషి కృంగిపోవడానికి గల మూల కారణము చింత, ఆందోళన, భయం. చింత, ఆందోళన, భయం. ఇలాంటి 3 దుష్ట శక్తుల్ని జయించడానికి దేవుడు సర్వాంగ ఖడ్గమును మనకిస్తున్నాడు. ఏంటంటే, చింత అనే సమస్యతో మీరు బాధపడుతుంటే ఓ పని చేయండి. మీరు దేని గురించి అయితే చింతపడుతున్నారో ఆ విషయాన్ని నాకు ప్రార్థనాపూర్వకంగా నాకు తెలియచేయండి. తెలియచేసి మీ చింత యావత్తు నా మీద వేయండి. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 7వ వచనం. ఆయన మిమ్మల్ని గూర్చి చింతించుచున్నాడు కనుక మీ చింత యావత్తు, మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి, ఆయన మీద వేయుడి. మీ చింత యావత్తు, మీరు ఎంత చింత అయితే అనుభవిస్తున్నారో అదంతా కూడా ఆయన మీద వేయుడి. దేవుని పిల్లలకి, లోకస్తులకి ఒక చిన్న తేడా ఉందండి. లోకస్తులు చింతపడతారు, దేవుని పిల్లలు కూడా చింతపడతారు. లోకస్తులకి అవసరాలు ఉన్నాయి, దేవుని పిల్లలకి అవసరాలు ఉంటాయి. లోకస్తులకి భయం వేస్తుంది, అలాగే దేవుని పిల్లలకు కూడా భయం వేస్తుంది. కానీ ఒక చిన్న తేడా ఉంది. లోకస్తులకి వాళ్ళ చింత, వాళ్ళ భయం, వాళ్ళ ఆందోళన వాళ్ళే మొయ్యాలి. కానీ దేవుని పిల్లలకి వాళ్ళు మొయ్యాల్సిన అవసరం లేదు. వాటిని మరొకరి మీద, దేవుని మీద మోపి అవకాశం ఉంది, దేవుని మీద వేసుకునే అవకాశం ఉంది. మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి, మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. రైట్. మన హృదయంలో సమాధానం అనేది ఎంత వస్తుంది అనేది మనం ఎంత నమ్మాము అన్న దాని మీద ఆధారపడతాం. ఇది మీరు నమ్మాలి. మీరైనా మన హృదయంలో, మన తలంపులలో సమాధానం అనేది కావలి ఉండాలి అంటే, మన మైండ్ పీస్గా ఉండాలంటే, మన సమాధానంగా ఉండాలంటే, రాత్రిపూట హాయిగా పడుకోవాలంటే, మనుషులతో మనం ఫ్రీగా మాట్లాడాలంటే, మన వెనకాల ఎన్ని సమస్యలు ఉన్నా సరే మనం హాయిగా జీవించాలి అంటే ఈ ఒక్కటి నమ్మాలండి. ఒక్కటే. ఏంటో తెలుసా? దేవుడు నాకు తండ్రి. నా సమస్యని ఆయనకి ప్రార్థనాపూర్వకంగా చెప్పాను, నా చెంత యావత్తు ఆయన మీద వేశాను, ఆయనే నా భరోసా, ఆయన నా ప్రతి అవసరతల్ని తీరుస్తాడు అని నమ్మడం. అది నమ్మకపోవడమే చింతకు కారణం, అది నమ్మలేకపోవడమే ఆందోళన కారణం.
అది నమ్మలేకపోవడం వల్లనే మనం భయపడ్డానికి కాదు. మనమే కాదు, ఇశ్రాయేలీలు కూడా అలాగే చేశారు. దేవుడు ఐగుప్తు దేశంలో ఇశ్రాయేలీలు ఉన్నప్పుడు బానిసలుగా ఉన్నప్పుడు వారు మొరపెడితే ఆలకించి అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు అనే వారి పితరుల్ని జ్ఞాపకం చేసుకుని వాళ్ళకి ఇచ్చిన మాటను జ్ఞాపకం చేసుకుని ఆయన దిగి వచ్చాడు వాళ్ళను విడిపించడానికి. అప్పుడు మోసే అనే వ్యక్తిని నియమించుకుని ఆయన ద్వారా వెళ్ళి భయంకరమైన 10 తెగుళ్లను ఐగుప్తుకి పంపించి వాళ్లను తీర్పు తెచ్చి ఒక పట్టుపట్టి దుమ్ము దులిపి ఇశ్రాయేలీయుల్ని గౌరవప్రదముగా ఐగుప్తు దేశంలో నుంచి విడిపించాడు. ఎర్ర సముద్రం అడ్డొస్తే దాన్ని 2గా చీల్చి దాటించేశాడు. ఇక అక్కడి నుంచి వాళ్ళు 40 సంవత్సరాల ప్రయాణం చేసుకుంటూ వెళ్ళారు. దారంతా కూడా ఎడారి, కొండలెక్కాలి, కిందకి దిగాలి, లోయల్లోకి వెళ్ళాలి, మళ్ళీ ఎత్తులెక్కాలి. ఇది పరిస్థితి. కాస్త దూరానికి కొండ చుట్టూ తిరిగి వెళ్ళాలి. కొండ అడ్డు వస్తుంది, కొండ చుట్టూ తిరిగి వెళ్ళాలి. కొండ చుట్టూ తిరిగి వెళ్ళాలంటే 10 ఊర్లు తిరిగి వెళ్ళిన దాంతో సమానం. ఒక ఊరు దాటడానికి కొండ చుట్టూరు తిరగాలి అంటే 10 ఊర్లు దాటాలి. అలాంటి పరిస్థితి. రాళ్ళు రప్పలు తప్ప నీరు దొరకని పరిస్థితి. రాళ్ళు రప్పలు తప్ప పచ్చగడ్డి మలవని పరిస్థితి. అలాంటి అరణ్యంలో ఆయన నడిపించుకుంటూ వెళ్తున్నాడు. అరణ్యంలో ఎలా ఉంటుంది చెప్పండి? ఎండలు, పగలేమో ఎండలు, రాత్రులేమో విషపాములు, విష జంతువులు ఉంటాయి. దేవుడు ఏం చేశాడంటే, మీరేం కంగారు పడకండి, నాది భరోసా, మీరు నా పాత నిబంధన ప్రజలు, నా నిబంధన ప్రజలు, మీ సంగతి నేను చూసుకుంటాను అని చెప్పి పగలు ఎండ దెబ్బ తగలకుండా మేఘాన్ని పెట్టాడు. కూలింగ్. అసలు నిజంగా ఎండ వచ్చిన సమయంలో మేఘం వస్తే ఎంత హాయిగా ఉంటుందో. నేను చిన్నప్పుడు క్రికెట్ ఆడుకునేటప్పుడు ఆ మేఘం వస్తే బాగుండు, అక్కడున్న మేఘం ఇక్కడికి వస్తే బాగుండు అని. ఎందుకని? ఎండ పేలిపోతూ ఉండేది. ఆడుకుంటాం, మా పిల్లలకి ఎండ తెలియదు కదా, ఆడేసుకుంటూ ఉంటాం. ఆ ఎండ తట్టుకోలేక ఒక్కొక్కసారి అనిపిస్తుంది ఆ మేఘం ఇలా రావాలనుకున్నాం. అప్పుడు ఆ మేఘం అలా వచ్చి ఆ సూర్యుడిని కమ్మగానే అబ్బా ఎంత చల్లగా ఉంటుందో, కాసేపు ఉంటే బాగుండు అనిపించేది. మరలా ఆ మేఘం సూర్యుడిని దాటి వెళ్ళిపోగానే అబ్బా మరలా ఎండ వచ్చేస్తుంది అని బాధగా ఉండేది. అంటే సూర్యుడిని మేఘం ఆపుతుంది, చల్లదనాన్ని ఇస్తుంది. అలా చల్లదనంలో దేవుడు పెట్టాడు. రాత్రిపూట చలి తగలకుండా వేడిని పెట్టాడు. విష సర్పాలు, విష జంతువులు రాకుండా, క్రూర జంతువులు రాకుండా అగ్నితో ఆపాడు. అలా వారి యొక్క మంచి చెడులు చూసుకున్నాడు. మరి ఆహారము చూడండి, కీర్తనలు 105వ అధ్యాయం. కీర్తనలు 105వ అధ్యాయం 40వ వచనం, 41వ వచనం 2. ఆయన మనవి చేయక ఆయన కోరేళ్ళను రప్పించెను. చూడండి, ఆకాశంలో నుండి ఆహారం ఇచ్చి వారిని తృప్తిపరిచెను. బండను చేర్చక నీటి ఊపికి వచ్చెను. ఎడారులలో అవి ఏరులే పారెను. రైట్. వారు మనవి చేశారు, ప్రభువా మాకు ఆహారం లేదని. వారు మనవి చేసుకున్నారు, ప్రభువా మాకు నీరు కావాలి కదా అని. అప్పుడు దేవుడు వాటిని సమకూర్చాడు. ఆకాశము నుండి ఆహారాన్ని కురిపించి వాళ్ళ ఆకలిని తీర్చాడు. బండలో నుండి నీళ్లు రప్పించి వాళ్ళ దాహాన్ని తీర్చాడు. ఎందుకంటే అక్కడ అవకాశం లేదు. భూమి నుండి ఆహారాన్ని తీసుకొచ్చే పరిస్థితి అక్కడ లేదు. నేలకు సారం లేదు. అది ఈ రోజుకి మరి ఎవరైనా అరేబియా దేశానికి వెళ్ళుంటే, అరబ్ దేశాలకు వెళ్ళుంటే మీకు తెలుస్తుంది అక్కడ నేలలు అలా ఉంటాయి. ఇసుక నేల తప్ప మరేమీ ఉండదు. ఉప్పు పండిపోద్ది తప్ప అక్కడేమీ పండదు. వేడి పైగా ఏమైనా చెట్లు పెంచుదామన్నా ఎంత వేడో. ఆ వేడికి మొక్కలేమీ పెరగవు.
ఒకవేళ వర్షం పడినా 2 రోజులకి ఎండిపోతుంది. అలాంటి పరిస్థితుల్లో వాళ్ళకి ఆకాశం నుండి ఆహారాన్ని తీసుకొచ్చి అసహజనంగా అసాధారణంగా వారిని పోషించాడు. బండలో నుండి నీళ్ళు అసలు రావు, కానీ రప్పించి అసాధారణంగా వారి దాహాన్ని తీర్చాడు. ద్వితీయోపదేశకాండము 8వ అధ్యాయము 8వ అధ్యాయము 4వ వచనం. ఈ 40 సంవత్సరములు ఈ 40 సంవత్సరాలు నీవు వేసుకొనిన బట్టలు పాతగిల్లలేదు, మీరు వేసుకున్న బట్టలు పాతగిల్లలేదు, మీ కాళ్ళు వాయలేదు, మీ కాళ్ళు వాయలేదు, మీరు వేసుకున్న చెప్పులు అరగను లేదు. అంటే తినడానికి ఏంటి అనుకున్నప్పుడు ఆయన చూసుకున్నాడు, తాగడానికి ఏది అనుకున్నప్పుడు ఆయన చూసుకున్నాడు, మరి ధరించుకోవడానికి బట్టలు ఏవి అని అంటే ఆయనే చూసుకున్నాడు. ఆయన ఎలా చూశాడంటే, ఏ బట్టలైనా 40 సంవత్సరాలు ఉంటాయా? 4 సంవత్సరాలు ఉంటేనే కష్టం. 40 సంవత్సరాలైనా బట్టలు అలాగే తెల్లగా ఉన్నాయి అంటే దేవుడు అలా సెట్ చేశాడు. అంటే వాళ్ళు ధరించుకోవడానికి 40 సంవత్సరాలు బట్టలు అలాగే ఉండేలాగా చేశాడు. మనం ఎంత వాషింగ్ మెషిన్ వాడినా మన బట్టలు 40 సంవత్సరాలు ఉండవు. ఉన్నా ఇలా ఉండవు, మాసిపోయి ఉంటాయి, పీసిపోయి ఉంటాయి, షేడ్ అయిపోయి ఉంటాయి, పాతగా కనిపిస్తాయి. కానీ 40 సంవత్సరాలైనా సరే వాళ్ళు ఐగుప్తులో నుండి ప్రారంభమైనప్పుడు చొక్కాయలు ఎలా ఉన్నాయో ఇప్పుడు ఆ చొక్కాయలు అలాగే ఉన్నాయండి. వాటి రంగులు ఎలా ఉన్నాయో అలాగే ఉన్నాయట. అప్పుడు ఎలా తలతల మెరిసిపోయాయో ఇప్పుడు కూడా అలాగే తలతల మెరిసిపోతున్నాయట. అంటే ఇది సాధారణమా అసాధారణమా? అసాధారణం. అంటే ఇది దేవుడు చేశాడు వాళ్ళకి ధరించుకోవడానికి. ఏమి తిందుమో ఆకాశము, ఏమి తిందుమో అని చింతింపకుండా ఆకాశం నుండి ఆహారాన్ని రప్పించాడు. ఏమి తాగుదుమో అనుకోకుండా బండ నుండి నీళ్ళని రప్పించాడు. ఏమి ధరించుకుందుమో అనుకోకుండా బట్టలు మాసిపోనివ్వలేదు. అంటే తనతో నిబంధన చేసుకున్న ఇశ్రాయేలీలను, తన ప్రజలైన వారిని, తన పిల్లలు అనుకున్న వారిని ఆయన విడిచిపెట్టలేదు. వారి అవసరతల్ని ఆయన తీర్చాడు. ఆకలి తీర్చాడు, దాహము తీర్చాడు. చెప్పండి. బట్టలు ఇచ్చాడు, ఉండడానికి నీడ ఇచ్చాడు. ఇవే కదా అవసరతలు. ఒక మనిషి బ్రతకడానికి ఏం కావాలి? తిండి కావాలి, నీరు కావాలి, బట్టలు కావాలి, ఉండడానికి నివాసము కావాలి, శత్రువుల నుండి భద్రత కావాలి. ఈ 5టిని దేవుడు అనుగ్రహించాడు. వారిని పోషించాడా లేదా? పోషించాడు. ముప్పై 32వ అధ్యాయము 10వ వచనం. 32:10. అరణ్య ప్రదేశంలోను వేగధ్వనిగా పాడే ఎడారిలోను ఏటట 32:10 చూస్తున్నారు. చదవమ్మా. అరణ్య ప్రదేశములోను ఎలాంటి ఎడారేది? భీకర ధ్వని గల. భీకర ధ్వని ఏంటి తెలుసా? ఆ ఇసుక మీద గాలి అంటూ ఉంటుంది. నేను అలా అంటుంటే మీకు ఎలా ఉందో అలా ఉంటుంది. అక్కడ ఆ ఇసుక మీద వెళ్ళే గాలి జయ్యమని వెళ్తూ వీళ్ళేస్తుంది ఉయ్యు అని. అప్పుడు అసలు ఎలా ఉంటుంది మనకి? అయ్యో నిద్ర పడుతుందా? అలాంటి గాలి విసిరే ధ్వనులు చేసే ఎడారిలో, పాడైన ఎడారిలో, అసలు ఎడారంటేనే దారుణంగా ఉంటుంది. పాడైపోయిన మరింత పాతిగిలిపోయిన ఎడారైతే అసలు నీటి చొక్కే దొరకదు, మొక్కే మొలవదు.
అలాంటి ఎడారిలో వాణ్ణి కనుగొని అంటే ఈ దేవుని నా పిల్లల్ని కనుగొని ఆవరించి పరామర్శించి తన కనుపాప వలె వాణ్ణి కాపాడెను. పక్షిరాజు తన గూడు రేపి తన పిల్లల పైన అల్లాడుచు రెక్కలు చాపి వాటిని పట్టుకొని ఆ పిల్లల్ని పట్టుకొని తన రెక్కల మీద వాటిని మోయినట్లు యెహోవా దేవుడు వారిని నడిపించారు. తన నిబంధన ప్రజలు భీకర ధ్వని గల ఎడారి, పాడైపోని ఎడారిలో మొక్క మలవలి, నీరు చుక్క దొరకని, ఎండతోనూ రాత్రిపూట భయంకరమైన చలితోనూ వెళ్ళే ఈ 40 సంవత్సరాల ప్రయాణంలో దేవుడు ఏం చేశాడు? నమ్ముకున్న దేవుడు ఏం చేశాడు? ఏం చేశాడు అంటే కనుగొని ఎక్కడున్నారో తెలుసుకొని ఆవరించి పరామర్శించి తన కనుపాప వలె వారిని కాపాడు. ఈ కనుగుడ్డిని మీ కనురెప్పలు ఎలా కాపాడుకుంటాయో తెలుసా? ఒక దుమ్ము వస్తున్నప్పుడు, ఏదైనా ఒక ఈగ వేగంగా వస్తున్నప్పుడు, అమ్మ కనురెప్ప ఒక్కసారి కనుగుడ్డుని మూసి కాపాడమ్మా అని మీరు చెప్పేంతవరకు ఆగదు. అసలు మనం ఊహించే లోపలే ఈ కనురెప్పలు కనుగుడ్డుని కాపాడతాయి. కనురెప్పలు కనుగుడ్డిని కాపాడినట్టుగా దేవుడు ఇశ్రాయేలీయుల్ని కాపాడాడు. కంటికి రెప్పలా కాపాడాడు. అంతేకాదట, మరొక ఉదాహరణ చెప్పాడు దేవుడు. పక్షిరాజు తన చిన్న పిల్లల్ని తన రెక్కల మీద మోసుకొని తీసుకువెళ్ళినట్టుగా పక్షిరాజు తన పిల్లల్ని పట్టుకొని తన రెక్కల మీద వాటిని మోయినట్లు యెహోవా వారిని నడిపించాడు. ఎగరలేని పక్షులు చిన్నవి. అప్పుడు పక్షిరాజు ఏం చేస్తుందంటే తన రెక్కలు చాపి తన పిల్లల్ని వాటి మీద ఎక్కించుకొని తీసుకెళ్తా. అలాగే దేవుడు కూడా అవి ఎగురుతాయా? అవి కష్టపడుతున్నాయా? తల్లి కష్టపడుతుందా? పక్షిరాజు కష్టపడుతుంది. మీరు ఎప్పుడైనా విమానం మీద ఎగురుకుంటూ వెళ్ళారా? కొంతమంది వెళ్ళారు కదా. మీరేమన్నా తెడ్డేశారా విమానం మీద? లేకపోతే ఎలా ఏమన్నా అన్నారా? ఏం లేదు కదా. విమానంలో కూర్చున్న వాళ్ళు ఎలా కూర్చుంటారు? దర్జాగా కూర్చుని ఫోన్ పట్టుకొని ఆటలాడుకుంటూ ఉంటారు. విమానమే వాళ్ళని తీసుకెళ్తూ ఉంటారు. వీళ్ళేమో చక్కగా ఫోన్లో సినిమాలు చూసుకుంటూ ఉంటారు. విమానమేమో వాళ్ళని మోసుకుంటూ తీసుకెళ్తూ ఉంటుంది. అలాగే దేవుడు ఇశ్రాయేలు ప్రజల్ని తీసుకెళ్ళాడు. తను నమ్మిన నిబంధన ప్రజల్ని, తనని నమ్మినటువంటి ఇశ్రాయేలీల్ని ఆయన మరువలేదు. ఆయన కనుగొన్నాడు, ఆవరించాడు, పరామర్శించాడు, కనుపాప వలె కాపాడాడు, పక్షిరాజు వలె నడిపించాడు. ఇప్పుడు నేను మాట్లాడుతాను. ఇశ్రాయేలుకి దేవునికి మధ్య ఉన్న నిబంధన ఏ నిబంధన? ఇది కూడా తెలియకపోతే ఎలా అండి? చెప్పండి, ఏ నిబంధన? పాత నిబంధన. మరి క్రైస్తవులకి దేవునికి మధ్య ఉన్న నిబంధన ఏ నిబంధన? క్రొత్త నిబంధన. అది మోసే నిబంధన, ఇది యేసయ్య నిబంధన. ఈ రెండిట్లో ఏది గొప్పదే? మోసే నిబంధన, యేసు నిబంధన? పాత నిబంధన, కొత్త నిబంధన? ఇటు పాత నిబంధన అండి. ఈ రెండిట్లో ఏది గొప్పదంటున్నా? రైట్. మీరు చూడండి. అయితే హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 7వ అధ్యాయము 20వ వచనం. మరియు ప్రమాణము లేకుండా యేసు యాజకుడు కాలేదు కనుక ఆయన మరి శ్రేష్టమైన నిబంధనకు చాలన. అంటే ఇప్పుడున్న ఈ నిబంధన ఆ నిబంధన కంటే శ్రేష్టమైన నిబంధన.
పాత నిబంధన కంటే క్రొత్త నిబంధన శ్రేష్టమైనదా, మరి శ్రేష్టమైనదా? మరి శ్రేష్టమైన నిబంధన ఇది కొత్త నిబంధన. దేనికంటే? అలాగే 8వ అధ్యాయము 6వ వచనం. చదవండి. ఈయనైతే ఇప్పుడు మరి ఎక్కువైన వాగ్దానములు బట్టి నియమింపబడిని మరి ఎక్కువైన నిబంధనకు మధ్యవర్తి ఉన్నాడు కనుక. చాలు. ఈ నిబంధన మరి ఎక్కువైన నిబంధన, కొత్త నిబంధన మరి ఎక్కువైన నిబంధన. దేనికంటే? పాత నిబంధన. ఇప్పుడు చెప్పండి. పాత నిబంధన కంటే క్రొత్త నిబంధన మరీ శ్రేష్టమైనది, మరీ ఎక్కువైనది. రైట్. అంటే అయితే పాత నిబంధన కలిగిన ప్రజల్నే దేవుడు అంత పట్టించుకుంటే, చిన్నదైన నిబంధన కలిగిన ఇశ్రాయేలీల్నే దేవుడు కనుగొని ఆవరించి పరామర్శించి పోషిస్తే, మరంతకంటే ఎంతో శ్రేష్టమైన, మరంతకంటే ఎక్కువైన ఈ క్రొత్త నిబంధనలో ఉన్న క్రైస్తవుల్ని దేవుడు కనుగొనడా? వారి అక్కరలో పరామర్శించడా? వారిని ఆవరించడా? ఆయన కాపాడడా, పోషించడా, నడిపించడా? దీనికి సమాధానం ఏంటి చెప్పండి. అంతకంటే మరి ఎక్కువైన, మరి శ్రేష్టమైన నిబంధనలో ఉన్న మన పట్ల దేవుడు ఎక్కువగా ఉంటాడా, తక్కువగా ఉంటాడా? ఎక్కువగా ఉంటాడు. మరి దీన్ని మనం నమ్ముతున్నామా? ఇది కానీ నమ్మితేనండి అద్భుతం జరిగింది మన జీవితంలో. అంటే ఆకాశం నుంచి ఒక కేజీ బంగారం నెత్తి మీద పడిపోద్దని కాదు, మన జీవితంలో చింత వెళ్ళిపోతుంది, ఆందోళన వెళ్ళిపోద్ది, భయం వెళ్ళిపోతుంది, మన జీవితం హ్యాపీగా వెళ్ళిపోద్ది. మన జీవితంలో హ్యాపీగా వెళ్ళిపోద్ది. హ్యాపీ డేస్ అన్నమాట మన జీవితంలో. మరి శ్రేష్టమైన, మరి ఎక్కువైన నిబంధనలో ఉన్నటువంటి మా పట్ల దేవుడు మరింత శ్రద్ధని, ఆసక్తిని కలిగి ఉంటాడు అని నమ్మి ధైర్యంగా ఉంటే, మనల్ని వేధించే చింత, ఆందోళన, భయం అనేది ఎగిరిపోతాయి. దేవుని సమాధానం అనేది మన తలంపులలోనూ మన హృదయములలోనూ కావలి ఉంటుంది. మరలా మరొకసారిగా చెప్తున్నాను, చింత, ఆందోళన, భయం అనేది మనలో నుంచి బయటికి వెళ్ళిపోవాలంటే, దేవుని సమాధానము మనలోనికి, మన తలంపుల్లోనికి రావాలి అంటే, మనం నమ్మిన దేవుడు మన తండ్రి ఉన్నాడని మనం నమ్మాలి. ఆయన మనకు సమస్తము అనుగ్రహిస్తాడు అని నమ్మాలి. అంతే. నమ్మి ఏం చేయాలి? మన ప్రార్థన అంశములన్నిటినీ ప్రార్థనాపూర్వకంగా దేవునికి తెలియచేసి మన చింత యావత్తు ఆయన మీద వేయాలి. అంతే. చెప్పుకోవడం అంతే, కానీ చేతల కాడికి వచ్చేసరికి మనం విఫలమవుతున్నాం. ఓకేనా? చెప్పుకోవడం సులువుగా ఉందా లేదా? ఇది నేను ఎంత చక్కగా నెమ్మదిగా చెప్తుంటే మీకు అర్థమవుతుందా లేదా? ఈ విషయం మీకు అర్థమైందా లేదా? మీకు అర్థమైందమ్మా? మీకు అర్థమైందా? రైట్. అర్థమైతే అది మీకు ఇక్కడికి వెళ్ళినట్టు. ఇక్కడికి వెళ్ళలేదు. అందుకే ఇంత వాక్యం విని ఇంత నమ్మినా మీరు అసలు నమ్మాల్సిన పరిస్థితికి వచ్చేసరికి, ధైర్యంగా ఉండాల్సిన సమయానికి వచ్చేసరికి మీరు ధైర్యంగా ఉండకపోవడానికి గల కారణం, మరలా అదే చింత, మరలా అదే ఆందోళన, మరలా అదే భయం మనల్ని వెంటాడడానికి గల కారణం ఏంటంటే
నమ్మకం ఇక్కడికి వెళ్ళింది తప్ప ఇక్కడికి వెళ్ళలేదు. బుద్ధిలోనికి వెళ్ళిన నమ్మకం హృదయంలోనికి వెళ్ళాలి. బుద్ధిలో ఉండే విశ్వాసం వేరు, తలలో ఉండే విశ్వాసం వేరు, హృదయంలోనికి వెళ్ళిన విశ్వాసం వేరు. తలలో ఉండే విశ్వాసము కేవలం తలంపుల్లోనే ఉంటుంది. క్రియల విషయానికి వచ్చేసరికి అదేమీ చేయలేదు. హృదయంలోనికి వెళ్ళిన విశ్వాసము క్రియల విషయానికి వచ్చేసరికి చక్కగా పనిచేస్తుంది. మరి తలకెక్కిన విశ్వాసం హృదయానికి వెళ్ళాలంటే నేనేం చేయాలండి అంటే, దీనికి మనం చేయాల్సిందల్లా ప్రార్థనే. ప్రభువా, నేను విషయంలో నమ్ముతున్నాను, విషయము నాకు అర్థమవుతుంది, నేను నమ్ముతున్నాను, కానీ హృదయంలోకి నాకు నమ్మకం రావట్లేదు. నిజ జీవితంలో క్రియల విషయానికి వచ్చేసరికి నేను ఓడిపోతున్నాను. నాకు సహాయం చేయండి. తలలో ఉన్న విశ్వాసాన్ని నా హృదయంలోనికి తీసుకురండి. జ్ఞానంలో ఉన్న నమ్మకాన్ని క్రియల్లోనికి తీసుకురండి. ఓకేనా? రైట్. అప్పుడు మనం ఉండగలుగుతాం. అప్పుడు ఎప్పుడైతే మన నమ్మకం గుండెల్లోనికి వెళ్తుందో, హృదయంలోనికి వెళ్తుందో, అప్పుడు ఆ నమ్మకం పనిచేస్తుంది. మనం చింతపడకుండా, అధైర్యపడకుండా, ఆందోళన చెందకుండా, భయపడకుండా ఆ పరిస్థితులు ఎలా ధైర్యంగా ఉండాలో మనకి చెప్తుంది. మనకి ఎప్పుడు చింత వస్తే అప్పుడు వెంటనే ప్రార్థన చేసేయాలి. ఎప్పుడు భయం వస్తే అప్పుడు వెంటనే దేవుణ్ణి అడిగేయాలి. ఎప్పుడు మనకు ఆందోళన కలిగితే అప్పుడు వెంటనే ఆ విషయాన్ని గురించి దేవునికి చెప్పేయాలి. మదన పడకూడదు. మీకు మీరే మదన పడకండి, మీకు మీరే ఆందోళన పడకండి, మీ ఆందోళన మీలోనే పెట్టుకోకండి. మరేం చేయాలి? ఏ విషయమైతే మీకు భయం కలిగిస్తుందో, ఏ విషయమైతే ఆందోళన కలిగిస్తుందో, ఏ విషయమైతే మీకు చింత కలిగిస్తుందో ఆ విషయాన్ని స్పష్టంగా దేవునికి ఎప్పటికప్పుడు తెలియచేయండి. అప్పుడు దేవుని సమాధానం అనేది మన హృదయంలోనికి వస్తుంది. ఈ వారంలో నన్ను ఒక విషయం బాగా ఆందోళన కలిగించింది, భయం కలిగించింది. అప్పుడు నేను వెంటనే నాలో నేను ఎందుకు మదన పడాలి, ఇది దేవునికి చేస్తే మంచిది కదా అని చెప్పి ఈ విషయాన్ని దేవునికి చెప్పడం జరిగింది. ఇలా 2 రోజులుగా చెప్పాను. ఒకరోజు నేను దేవుని వాక్యాన్ని చదువుకుంటూ ఉంటే, దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుంటుంటే ఒక వాక్యం అనేది నన్ను బాగా ఆదరించింది. ఈరోజు మన సోదరులు నీ వాక్యమే నన్ను బ్రతికించాను, బాధలలో నన్ను నెమ్మదినిచ్చాను అని అన్నప్పుడు నిజమే ప్రభువా అన్నాను నేను. నిజమే. నిజంగా దేవుని వాక్యం లేకపోతే మనం ఎలా బ్రతకాలో మనకు తెలియదు. బాధల్లో మనకి నెమ్మదినిచ్చేవాళ్ళు ఉండరు. మీకు కలిగిన వాటితో తృప్తి పొంది ఉండుడి. మనకి కలిగి ఉన్న వాటితో మనం తృప్తి పొంది ఉంటే మనకి ఇంకా ఈ ఆందోళన ఎందుకు వస్తుంది? మనకున్న ఉద్యోగంతో, మనకున్న కూలి పనితో, మనకున్న రాబడితో, మనకున్న బట్టలతో, మనకున్న ఇంటితో, మనకున్న ఆహారంతో మనం తృప్తి చెందైతే మనకు వేరే ఆలోచనలు ఎందుకు వస్తాయి? వస్తున్నాయంటే మనం తృప్తి చెందలేదని అర్థం. యు ఆర్ నాట్ సాటిస్ఫై యువర్ స్టేటస్ అని నాకు ఎప్పుడు అనిపిస్తుంది? కింద ఉన్నవాడిని చూస్తే, అయ్య బాబు నా పరిస్థితి అసలు ఏం బాగోలేదు అని అసంతృప్తి ఎప్పుడు కలిగిద్ది? పైన ఉన్నవాడిని చూసినప్పుడు. ప్రియమైన దేవుని వాళ్ళారా, ఎప్పుడైనా క్రైస్తవుడు అన్నవాడు కింద ఉన్నవాడిని చూడాలి తప్ప పైన ఉన్నవాడిని చూడకూడదు. ఎందుకనంటే మనకి దేవుని వాక్యం ఏం చెప్పిందో తెలుసా? అన్నపాన వస్త్రములు కలిగిన వారమై మనకు కలిగిన వాటితో తృప్తి పొంది ఉందుము. రైట్. సో తృప్తిగా ఉండాలి క్రైస్తవుడు అనేవాడు. సాటిస్ఫైడ్. ప్రభువా ఈరోజు భోజనం ఇచ్చావునికి స్తోత్రం. ప్రభువా ఈరోజు నాకు దాహాన్ని తీర్చావునికి స్తోత్రం. ప్రభువా నాకు ధరించుకోవడానికి బట్టలు ఇచ్చావునికి స్తోత్రం. ఈరోజు నేను బళ్ళు మీద వెళ్ళాను, కారు మీద వెళ్ళాను, తర్వాత మోటార్ సైకిల్ మీద వెళ్ళాను, మరి బస్సు మీద వెళ్ళాను, ఆటో మీద వెళ్ళాను, నాకు క్షేమాన్ని ఇచ్చావు. పొద్దు నుంచి సాయంత్రం వరకు నాకు క్షేమాన్ని ఇచ్చావు, నాకు స్తోత్రాలు. ఈరోజు నాకు మంచి నిద్రనిచ్చావు, నీకు స్తోత్రాలు అని మనం ఎప్పుడు కూడా దేవుడు మనకి ఇచ్చిన వాటిని స్తుతులు చెల్లిస్తూ
మనకున్న వాటిని బట్టి తృప్తి పొందుతూ వాటిని అనుగ్రహించిన దేవునికి ఏం చెల్లించాలి? మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. పౌలు గారు ఒక మాట అన్నారు, 6వ అధ్యాయమైనా ఫిలిప్పీలకు రాసిన పత్రిక, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 11వ వచనం. నాకు కొదువ కలిగినందున నేను ఇలాగ చెప్పుకుంటలేదు, నేను ఏ స్థితిలో ఉన్నాను ఆ స్థితిలో సంతృప్తి కలిగి నేర్చుకొని ఉన్నాను. అది అలా ఉండాలి క్రైస్తవుడు ఒక నేర్చుకోవాలండి. సో చెప్పేమో నేనైనా వినుచున్నా మీరైనా, ప్రతి కుటుంబం, ముఖ్యంగా ఆడపిల్లలు, స్త్రీలైనటువంటి సోదరీమణులు, సో సాటిస్ఫికేషన్ ఇది నేర్చుకోవాలి ఎక్కువగా. సహోదరులైనా సోదరీమణులైనా ప్రతి కుటుంబం ఇది ఒకటి నేర్చుకోవాలి. క్రైస్తవుడు నేర్చుకోవాల్సిన ముఖ్య లక్షణం ఏంటంటే దేవుడు తనకిచ్చే ఏ స్థితిలోనైనా సంతృప్తిగా ఉండడం నేర్చుకోవాలి. అప్పుడు ఈ వాక్యాన్ని నేను చదివినప్పుడు నేనేమనుకున్నానంటే పౌలు గారు ఉంటున్నాడేమో అనుకుని తీశాను. వచ్చిన మనకు తెలుసు కదా, ఇది ఈరోజు మీకు చెప్దాం అనుకున్నప్పుడు పౌలు గారికి ఇంచి మంచి లక్షణం ఉంది కదా అని మీకు మాదిరిగా చూపించడానికి అని తీశాను. ఎంతకి తేరా తీస్తే చదివేసరికి నాకేం అర్థమైందంటే ఆయన కూడా నేర్చుకున్నాడంట, ఆయనకి లేదంట విషయం. ఓహో, అంటే పౌలు గారికి కూడా సంతృప్తిగా బ్రతకడం అనేది లేదు, ఆయన నేర్చుకున్నాడు. ఎవరిని చూసి నేర్చుకున్నాడు ఈయన అని ప్రశ్న వచ్చింది నాకు. అప్పుడు నాకు ఆశ వచ్చింది, ఏమనంటే ఈయన కూడా ఎవరిని చూసి నేర్చుకున్నాడు? యేసుక్రీస్తు అని చూసి నేర్చుకున్నాడు. అప్పుడు నాకు అదిరిపోయిందనమాట. ఓహో, అపోస్తులు కూడా అంత ఉన్నతంగా బ్రతికారంటే కారణం యేసు ప్రభుని చూశారు. ఎలా అంటారా, పిల్లలు ఏడుస్తారు. అసలు 7-8 పిల్లలు ఉన్నటువంటి ఆ రూములో యేసు ప్రభు ఎంత సౌకర్యంగా బ్రతుకుంటాడో ఆలోచించండి. ఎన్ని సంవత్సరాలు బతికాడైనా? 30 సంవత్సరాలు అలా ఉన్నాడు ఆయన. ఆయన జీవితంలో ఎప్పుడైనా సరే అసంతృప్తిగా బతికాడా? తృప్తిగా జీవించాడు ఆయన, తృప్తిగా జీవించాడు. కనుక మన యేసు ప్రభుని చూసి పౌలు నేర్చుకున్నాడు, యేసు ప్రభుని చూసి మనం కూడా నేర్చుకోవాలి. ఏంటి అని నేర్చుకోవాలి చెప్పండి ఒకసారి. నేను ఏ స్థితిలో ఉన్నాను ఆ స్థితిలో సంతృప్తి కలిగి ఉండటం మనము నేర్చుకోవాలి. ఎవరిని చూసి నేర్చుకోవాలి? పౌలైనా అపోస్తులైనా ఎవరిని చూసి నేర్చుకున్నారు? యేసు ప్రభునే. సకల సౌకర్యములు కలిగిన పరలోకాన్ని వదిలేసి ఏ సౌకర్యాలు లేని భూలోకానికి వచ్చి తృప్తిగా జీవించిన యేసు ప్రభుని చూసి మనం నేర్చుకోవాలి. మరొక మాట చెప్పి ముగిస్తాను. ప్రసంగి గ్రంథం 6వ అధ్యాయము 9వ వచనం. నా పావురము 6వ అధ్యాయం, ప్రసంగి గ్రంథము 6వ అధ్యాయం 9వ వచనం. నా పావురము, ప్రసంగి నాన్న పరమగీతలు, ప్రసంగి గ్రంథం 6వ అధ్యాయము 9వ. మనసు అడియాసులు కలిగి తిరుగులాడుట కన్నా ఎదుటనున్న దానిని అనుభవించుట మేలు. అడియాసలు అంటే ఏంటో తెలుసా? నీ మనసు ఏదో ఆశపడిపోయింది, ఏదో అంతస్తుని, ఏదో వాహనాన్ని, ఏదో ఆభరణాన్ని, ఏదో వస్త్రాన్ని, ఏదో ధనాన్ని, ఏదో ఆర్థిక స్థాయిని నీ మనసు ఊహించుకుంది, ఏదో ఉద్యోగాన్ని నీ మనసు ఊహించుకుంది. తీరా చూస్తే ఆ ఆశ నెరవేరలేదు. నా భాషలో చెప్పాలంటే నేనేదో గవర్నమెంట్ టీచర్ అయిపోదామని ఊహించుకున్నాను, అవ్వలేదు. ఏమయ్యాను? ప్రైవేటు టీచర్ని అయ్యాను. ఇప్పుడు ఏం చేయమంటారు?
ఆశలు అడియాశలు అయ్యే కంటే, తిరిగిలాడే కంటే, అయ్యో నాకు గవర్నమెంట్ ఉద్యోగం రాలేదే, నాకు గవర్నమెంట్ ఉద్యోగం రాలేదే, ఇక నా జీవితం ఎందుకు, ఇక నేను బతకడం ఎందుకు, ఇక నా జీవితానికి లాభమే ఉంది అని ఏడవడం కంటే, నిరాశపడడం కంటే, నీకుందే ఆ ప్రైవేట్ జాబు, నీ ఎదుటనున్న దానిని అనుభవించుట మేలు. ఇప్పుడు మీరు అప్లై చేసుకోండి. మీరు అనుభవించుకున్నారా? పలానా బిల్డింగ్ కడదామని, లేకపోతే ఖరీదైన వస్త్రాలు ధరించుకుందామని, ఇన్ని కాసులు బంగారం కొనుక్కుందామని, లేకపోతే ఎంత డబ్బు సంపాదిద్దామని, లేకపోతే ఎంత ఉద్యోగం సంపాదిద్దామని, లేకపోతే సమాజంలో మా ఊరిలో నేను ఇలా ఉందామనుకుని ఇలాంటి బైక్ కొనుక్కుందామని, లేకపోతే ఇలాంటి స్టేటస్ను సంపాదించుకుందామని మీ జీవితంలో మీరు ఏమైనా గోల్ పెట్టుకున్నారా? అది సాధించలేకపోయారా? ఇప్పుడున్న స్థితి మీరు అనుకున్న స్థితి కాదా? అయితే ఒకటి చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. ఆశలు అడియాశలు అయ్యే కంటే, ఆశలు అడియాశలు అయిపోయాక మీరు తిరుగులాడే కంటే, బాధపడే కంటే, కృంగిపోయే కంటే దేవుడు మీ ఎదుట ఉంచిన దాన్ని అనుభవించడం మేలు. మీకు కలిగి ఉన్న వాటితో సంతృప్తిగా ఉండటం మేలు. మన యాటిట్యూడ్ మార్చుకుంటేనే, మన ఆలోచన విధానాన్ని మార్చుకొని దేవుణ్ణి నమ్మి, ఆయన ఇస్తాడని నమ్మి, ఆయనకి ప్రార్థన చేసి చింత యావత్తు ఆయన మీద పెట్టి, ఆయనకి మనకి ఏదైతే అనుగ్రహిస్తున్నాడో ఆ జీవితంతోనే, ఆ స్థితితోనే సంతృప్తి పడటం మనం నేర్చుకుంటే ఆ రోజు దేవుడు చెప్పలేని సమాధానాన్ని మన హృదయంలోనికి పంపిస్తాడు. మన హృదయంలోనికి, మన తలంపులకి కావలి ఉంటుంది. అది చేయకుండా నాకు సమాధానం కావాలి, నాకు సమాధానం కావాలి అని మీరు ఎంత ప్రార్థించినా, మీకోసం నేనెంత ప్రార్థన చేసినా లాభం ఉండదు సోదరా.